హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో ఒక బిగ్ అప్డేట్తో వచ్చాను. అదేవిధంగా ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. బిగ్ బాస్ సీజన్ 8లో బిగ్ బాస్ మొదటి నుంచి చెప్తున్నట్లుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ డిసైడ్ అయిపోయాయి. అయితే మొత్తం 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈ సీజన్లో రానున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రతి సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా తక్కువ మెంబర్స్ చూసాము, కానీ ఇప్పుడు ఏకంగా 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ రానున్నారు. అయితే 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే ఆల్రెడీ సీజన్ 8లో ఉన్న చాలా మంది సభ్యులు ఎవరైతే కంటెస్టెంట్లు ఉన్నారో వారందరూ బయటికి వెళ్ళిపోవాల్సింది. అయితే లేట్ చేయకుండా బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 మెంబర్స్ ఎవరు వస్తున్నారు అనేది విషయాన్ని చెప్పేస్తాను. మొట్టమొదటిగా మనం గతంలో ఒక వీడియో చేసినట్టుగా ఆ వీడియోలోనే 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారారో, అదేవిధంగా ఎవరు కన్ఫర్మ్ అయ్యారో వారి గురించి చెప్పాం. మొట్టమొదటిగా ఆ 3తోనే మొదలు పెడతాం. అయితే మొదటి నుంచి అనుకున్నట్టుగానే బిగ్ బాస్ గత సీజన్స్ లో చేసిన వారే ఇప్పుడు ఈ సీజన్ కూడా మనకి సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రూపంలో బిగ్ బాస్ తీసుకురాబోతున్నాడు. అందులో కమెడియన్స్ సంబంధించి అయితే రోహిణి మొదటి కంటెస్టెంట్, అదేవిధంగా రోహిణితో పాటు మరో ఇద్దరు రవితేజతో పాటు జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్, వీరు 3 గురించి మనం మొదటి నుంచి చెప్పాం. ఈ 3 కూడా ఫైనల్ అయిపోయారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రాబోతున్న 8 మందిలో ఈ 3 ఉన్నారు. అయితే వీరితో పాటు మరికొంతమంది ఉన్నారు. అయితే మనం బిగ్ బాస్ సీజన్ 8లో ఎంట్రీ సమయంలో చూసినట్లయితే కపుల్స్ రూపంలో బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి కంటెస్టెంట్లను ప్రతి ఇద్దరిని పంపించారు. అంటే ఒక జంటగా లోపలికి బిగ్ బాస్ పంపించారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని కూడా అదే విధంగా పంపించేందుకు బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ లిస్ట్ కూడా తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 8లో రాబోతున్న కంటెస్టెంట్లు 3 మనం ఇప్పటివరకు చెప్పాం. మరొక వ్యక్తి మెహబూబ్ మంచి డాన్సర్. బిగ్ బాస్ సీజన్ లో చాలా వరకు చివరి వరకు వెళ్ళి తన ఎంటర్టైన్మెంట్ ని తన వరకు ఇచ్చాడు, కానీ డాన్సులతో అలరించాడు, కానీ చివరి వరకు వెళ్ళలేక బొక్కబోల్తా పడ్డాడు, బయటికి హౌస్ నుంచి వెళ్ళిపోయాడు. అయితే మెహబూబ్ మరొకసారి తన డాన్సులతో అలరించడానికి బిగ్ బాస్ సీజన్ 8లోకి రాబోతున్నాడు. అయితే ప్రస్తుతం 4 అయ్యారు. ఒకరు ముఖ్యంగా ఎవరెవరు పేర్లు చెప్పామో గుర్తుంది కదా, 3 మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పుడు అడిషనల్ గా మరొక పేరుని యాడ్ చేసాం. దానికి మెహబూబ్ని యాడ్ చేసాం. రవితేజ, మెహబూబ్, మరొకరు రోహిణితో పాటు ముక్కు అవినాష్. అయితే ముక్కు అవినాష్ అదేవిధంగా ఈ 4 కూడా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ గా ఏర్పడితే ఒక ఫన్ క్రియేట్ అవకాశం ఉంది. బిగ్ బాస్ సీజన్ 8కి మరికొంత వ్యూవర్షిప్ పెరిగే అవకాశం ఉంది. అయితే మరొక సినారియోలో బిగ్ బాస్ గత సీజన్ లో గంగవ్వ అనే క్యారెక్టర్ తీసుకుని వచ్చారు, కానీ గంగవ్వ హౌస్ లో ఇమడలేక, అంటే ముఖ్యంగా తన ఆరోగ్య సమస్యల కారణంగా కావచ్చు, లేకపోతే లోపల ఏసీ ఎక్కువగా ఉండడంతో తనకు అనారోగ్యం పారడంతో లోపల ఇమడలేకపోయింది. అంటే ఆమె వయసుకి, అదేవిధంగా లోపల ఉన్న గ్రూప్ ఆఫ్ మెంబర్స్ బిగ్ బాస్ సీజన్ లో ఉన్న అక్కడున్న అమ్మాయిలు అబ్బాయిలు యంగ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఆ ఏజ్ పర్సన్ కి గంగవ్వ మ్యాచ్ కాకపోవడంతో తాను అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయిన కమిట్మెంట్ దృశ్యాలు మనం చూసాం. అయితే పూర్తిగా కూడా బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి ఇప్పుడు గంగవ్వ కూడా హౌస్ లోకి ఎంట్రీ అవ్వబోతుంది. అయితే గంగవ్వకి సంబంధించి గతంలో జరిగింది ప్రతి మ్యాటర్ కూడా తెలుసు. అదే బిగ్ బాస్ కొంత అమౌంట్, అదేవిధంగా నాగార్జున కొంత అమౌంట్ ఇచ్చి గంగవ్వకు ఒక ఇల్లు కూడా కొనిచ్చారు, దగ్గరుండి చేయించడం జరిగింది. ఆ తర్వాత గంగవ్వ చిన్న సినిమాల్లో యాక్ట్ చేస్తూ, సినిమాలతో పాటు చిన్న షూట్స్ లో కూడా, అంటే యూట్యూబ్ లో కూడా చేస్తూ బాగానే అలరించింది. అయితే ఏకంగా ఆ మధ్య కాలంలో కొంతమంది రాజకీయ నాయకులతో కూడా తన యూట్యూబ్ ఛానల్లో కొంతవరకు చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు పూర్తిగా కూడా గంగవ్వ కూడా ఎంట్రీ అవ్వబోతుంది. అయితే మరొక దృశ్యాలు, ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ పీక్ అనేది ఏ విధంగా ఉంటుంది, గంగవ్వతో కూడా కొంత కామెడీగా ఉంటుంది. సో గంగవ్వ కూడా లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఎలా ఉంటుందో అది కూడా చూడాలి. అయితే ఇప్పటి వరకు ఈ 5 ఫైనల్ అవ్వడం జరిగింది, ఇంకా 3 మిగిలారు. అయితే ఈ 3 కూడా, అయితే సోహెల్ బిగ్ బాస్ సంబంధించి ఎవ్రీ సీజన్ లో ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. సోహెల్ క్యారెక్టర్ కూడా ఎవరు మర్చిపోలేరు. అయితే సోహెల్ చివరి వరకు వెళ్ళాడు, కానీ మధ్యలోనే, అంటే కొంతవరకు మెహబూబ్ ఆ ఫైనల్ స్టేజ్ లో వచ్చినప్పుడు తాను 3rd పొజిషన్ లో ఉన్నాడని కొంతవరకు సిగ్నల్ ఇచ్చి లోపల ఉన్న సోహెల్ కి చూపించాడని, దాన్ని బట్టి అక్కడ అమౌంట్ ని పట్టుకొని బయటకు వచ్చేసాడని ఒక ఆరోపణ కూడా ఉంది. అయితే బిగ్ బాస్ సీజన్ 8లోకి సోహెల్ కూడా ఎంట్రీ అవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు 6 లిస్ట్ ఫైనల్ అయింది. 6 లిస్ట్ మీ ముందుంది. ఇంకా 2 కూడా ఉన్నారు. అయితే నైని పావని, ఆమె గతంలో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే వచ్చింది. అయితే
ముందుగా ఎలిమినేట్ అయిపోయినప్పటికీ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకుని వచ్చారు, అప్పుడు లాభం లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకొస్తుంది. నైని పావని తోటి ఎంత ఎంటర్టైన్మెంట్ వస్తుందని ఎవరికి తెలియదు, ఎందుకంటే గత సీజన్ లో చూసినప్పటికీ అంత ఎక్కువ ఎవరికి కూడా అర్థం కాలేదు. ప్లస్ ఏంటంటే అంత ఎంటర్టైన్మెంట్ కూడా ఫన్ క్రియేట్ కాలేదు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి నైని పావని కూడా వచ్చేస్తే మరి ఎలా ఉంటుంది? ఈ మొత్తం 7 కంటెస్టెంట్లు చూసాం, ఇంకా ఒక కంటెస్టెంట్ మిగిలారు. అయితే 7 కంటెస్టెంట్లు ఎవరో ఒకసారి మళ్ళీ చెప్తాను. హరితేజ, రోహిణి, జబర్దస్త్ ఫేమ్ నుంచి ముక్కు అవినాష్, అయితే మరొకరు నైని పావని నుంచి చెప్పాము, వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో రాబోతుంది. సోహెల్ చెప్పాము, ఆ వారు కూడా రాబడుతున్నారు. అయితే ఇందులో జబర్దస్త్ కి సంబంధించి గతంలో జబర్దస్త్ అగ్రిమెంట్స్ కొంత ఉండడంతో ఇబ్బందికరంగా మారినప్పటికీ ముఖ్యంగా అవినాష్ కొంత ఫన్ అయితే ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. కానీ ఎంటర్టైన్మెంట్ లో నేనే బాద్షాని అంటూ కూడా ఆ సీజన్ లో ప్రవర్తించడంతో ఈ ప్రేక్షకులు బయటకు పంపించేశారు. ఇది ఇప్పుడు ఎలా జరగబోతుంది? ఈ పూర్తి కంటెస్టెంట్ సంబంధించి 8 మంది కంటెస్టెంట్లు లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత ఫన్ క్రియేట్ చేస్తారు అని ఒక ఎత్తు అయితే, అసలు ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లో ఎంతమంది బయటకు వెళ్ళిపోతున్నారు అనేది మరొక ట్విస్ట్ రాబోతుంది. అయితే ఈ రోజు మొత్తం సండేకి సంబంధించి సండే ఫండే అయిపోయిన తర్వాత ఇక ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి మొట్టమొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈ రోజు నుంచే మొదలవుతాయి. అయితే ప్రతి ఒక్కరు చాలా ఉత్కంఠ నెలకొంది, ఎవరు వస్తారు ఎవరు వెళ్తారు అని. అయితే పూర్తిగా కూడా బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించి ఇప్పుడు అసలు గేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది అనేది ప్రేక్షకులకు అర్థమైపోతుంది. అయితే ఇంకా మనం లేట్ చేయడం ఎందుకు, బిగ్ బాస్ సీజన్ 8 చూసేద్దాం. చూసేసి అసలు ఎటువంటి అప్డేట్స్ రాబోతున్నాయి, అదేవిధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని జంటగా లోపలికి దించుతున్నారా, సింగిల్ గానే సింహలా లోపలికి వెళ్ళబోతున్నారా అనేది మాత్రం చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.